అన్నంలోకే కాకుండా చపాతీల్లో కూడా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర టమాటా కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ రెసిపీ కోసం ఒక 2 పాలకూర కట్టలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. పాలకూరను శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసా. అలాగే ఉల్లిపాయలు టమాటాలు కూడా చిన్నగానే కట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. కూరను పట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఎందుకంటే తక్కువ కూర కాబట్టి ఒకటే మిరపకాయ వేసుకున్నా. ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి వీటిని కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఉప్పు అయితే తగ్గించే వేసుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఓకేనండి, మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. కారం కాస్త ఎక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటా వేసాం కదా, టమాటా వల్ల కారం కాస్త ఎక్కువే పడుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఇందులో కారం బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మనం పాలకూర వండుకుంటున్నాం కాబట్టి పాలకూర ఒక రకమైన మెడిసిన్ వాసన వస్తుంది, దాని గురించి అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత పాలకూర టమాటా 2 కలిపి వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని అయితే సిమ్లోనే ఉంచేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలకూర టమాటాలో ఉన్న వాటర్ తోటే మొత్తం ఆకుకూర అంతా బాగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం ఉండాలండి. ఓకే, చూసారుగా చక్కగా వాటర్ అయితే ఎంత ఎక్కువ వచ్చిందో. ఓకేనండి, బాగా వేయించేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉండగా కొద్దిగా వాటర్ వేసాను. వాటర్ ఎందుకు వేస్తామంటే పచ్చి వాసన అనేది ఉంటుందండి. ఏ కాయగూర ఉన్నా సరే డైరెక్ట్గా వండుకున్నా కూడా కొంచెం పచ్చి వాసన వస్తుంది, అందుకే కొంచెం వాటర్ వేసామనుకోండి ఆ వాసన అయితే రాదు. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. గ్రేవీగా ఉండాలంటే ఈ స్టేజ్లో దించేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర టమాటా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.